హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీన్ న్యూస్. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వ గైడ్లైన్స్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లా స్థాయిలోనే బదిలీలు చేయనుంది. అర్హత ఉన్నవారు ఈ నెల 27లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరింది. 29 నుంచి 30 వరకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేస్తామని, అభ్యంతరాలుంటే కలెక్టర్కు తెలియజేయవచ్చునని సర్కార్ తెలిపింది. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులతో పాటు వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారు బదిలీలకు అర్హులని పేర్కొంది. తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణంతో సీట్లు దక్కక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆర్టీసీ వ్యూహాత్మక పాత రాజధాని ఏసీ బస్సులకు మార్పులు చేసి సెమీ డీలక్స్లుగా నడుపుతుంది. వీటిలో మహిళలకు ఫ్రీగా కాకుండా ఎక్స్ప్రెస్ కంటే 10% ఛార్జీలు అధికంగా వసూలు చేయనుంది ప్రభుత్వం. పల్లె వెలుగు కంటే 5 సీట్లు ఎక్కువగా ఉండడంతో ఆదాయం సమకూరుతుంది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా మిగతా జిల్లాలకు విస్తరించనున్నారు అధికారులు. తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలు హక్కులు అడగలేరని, ఆమెకు నచ్చిన వారికి ఇవ్వచ్చునని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిందూ మహిళలకు ఆర్జిత ఆస్తిని కలిగి ఉండే హక్కు ఉందని వ్యాఖ్యానించింది. వారసత్వ ఆస్తిలో 3 పిల్లల్లో ఒకరైన తనకు 3వ వంతు తల్లి ఇవ్వడం లేదని ఓ వ్యక్తి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తల్లి స్థిర, చర ఆస్తుల వివరాలను పిటిషనర్ చేర్చలేదని కోర్టు కొట్టేగా హైకోర్టులో సవాల్ చేశారు. ప్రశ్నపత్రాలు లీక్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. మండల స్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలిపారు. వచ్చే నెల 5న గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్ల సాయాన్ని ప్రకటించింది. రాష్ట్రానికి కేటాయించిన నిధుల నుంచి విడతల వారీగా ఆ రుణాన్ని మినహాయించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఏటా బడ్జెట్లో ఆ మినహాయింపును చూపించవచ్చునని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఇక అమరావతికి కేంద్రం 3,000 కోట్లను మంజూరు చేసినట్టు సమాచారం. దీంతో రాజధాని రైతులకు సర్కారు వచ్చే నెలలో కౌలు చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వోద్యోగులకు, పెన్షన్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్టు తెలుస్తుంది. పెండింగ్లో ఉన్న 4 DAల్లో 2టిని మంజూరు చేయాలని భావిస్తుందని సమాచారం. ఈ చెల్లింపుల వివరాలను ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సర్కారు ప్రతి 6 నెలలకోసారి DA చెల్లించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో 3 కాంగ్రెస్ వచ్చాక ఒక DAలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇవ్వకపోయినా జగన్ హోదా కోసం బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హోదా, గౌరవం అనేవి నేరాలు, బెదిరింపులతో రావని, వాటిని ప్రజలు ఇవ్వాలని జగన్కు హితవు పలికారు సీఎం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అందుకోసం కోర్టుకు వెళ్తామని జగన్ స్పష్టం చేసిన విషయంపై ఆయన స్పందించారు. భూకక్షలోని క్రియాశీల ఉపగ్రహాలకు చైనా అంతరిక్ష ప్రయోగాలు పెనుముప్పుగా మారుతున్నాయి. ఈ నెల 6న ఆ దేశం ప్రయోగించిన లాంగ్ మార్చ్ RA రాకెట్ 300 ముక్కలై భూమి చుట్టూ తిరుగుతుంది. దశాబ్దాల పాటు ఇవి కక్షలోనే ఉంటాయని అంచనా. భూకక్షలో మిల్లీమీటర్ శకలాలు కూడా విధ్వంసాన్ని సృష్టించగలవు. ఆ దేశానికి చెందిన ఉపగ్రహాలు అనేకసార్లు ప్రపంచానికి ముప్పు తెచ్చేలా నియంత్రణ లేకుండా సముద్రాల్లో పడి ఉన్నాయి. పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కొండ్రు మురళి అన్నారు. అనకాపల్లి జిల్లా పారవాడ సినర్జన్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను విశాఖ ఇండస్ ఆసుపత్రిలో ఎంపీ శ్రీ భరత్తో కలిసి ఆయన పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అచ్యుతాపురం ప్రమాద బాధితులకు 24 గంటల్లోగా పరిహారం అందించామని హోంమంత్రి అనిత తెలిపారు. విశాఖ గాజువాకలోని పవన్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8 మందికి పరిహారం అందజేశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేశామని హోంమంత్రి చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల సర్వం కోల్పోయిన గ్రామస్తులు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజంపేట మండలం పూలపుత్తూరు గ్రామ సభలో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. 3 ఏళ్ల కిందట డ్యాం తెగిపోయి ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన ఇంతవరకు ఇల్లు పునరావాసం కల్పించలేదని బాధితులు పవన్కు మొరపెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల కమిటీని మరోసారి గ్రామానికి పంపుతామని, గత ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దుతామని పవన్ వారికి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కొన్ని నెలలుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్న మణిపూర్లో పర్యటించిన ప్రధాని ఉక్రెయిన్కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడిని కౌగిలించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని కౌగిలింతను హోగ్లోమాసిగా కాంగ్రెస్ అభివర్ణించింది. అది తన పని తాను చేసుకుపోయిందని పేర్కొంది. మణిపూర్ ప్రజల కష్టాలను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని, ఈశాన్య రాష్ట్రాన్ని ఎందుకు సందర్శించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. మణిపూర్ గురించి మోదీ ఓసారి ఆలోచించి ఉండాల్సిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ప్రధాని రాక కోసం మణిపూర్ 15 నెలలుగా వేచి చూస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే పరిశ్రమలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కొంగరలకన్ కేన్స్ సంస్థ అత్యాధునిక ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్లో గ్లోబల్ లీడర్ అయిన
కెన్స్ పరిశ్రమకు వెళ్లిపోతున్నట్టు గత ప్రభుత్వం విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. 218 కోట్లతో పెట్టుబడి పెట్టగా దాదాపు 2000 మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. హీరో నాగార్జునకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ప్రారంభించారు. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి భవనాన్ని నిర్మించారని ఆరోపణలున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. 3.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ సిద్ధాంతాలు విలువకు కట్టుబడి వ్యక్తులకు పార్టీ అధిష్టానం రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అభిప్రాయపడ్డారు. నిజామాబాద్లో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో బీజేపీ నేతలతో చర్చలు చేస్తున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఏనాటికి తమ పార్టీలో చేర్చుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీ మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలో గర్భిణి ప్రసవించిన ఘటనలో ఆసుపత్రి సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. దేవరకొండ డ్యూటీ డాక్టర్ శాంతి స్వరూపతో పాటు స్టాఫ్ నర్సులు విజయలక్ష్మి, సైదమ్మ, మౌనిక, సరితలను జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఘటనపై విచారణ చేపట్టామని, పూర్తి విచారణ అనంతరం బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తనకు సినిమాల కంటే సమాజం, దేశమే ముఖ్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయని నమ్ముతానని తెలిపారు. ఏపీ అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లిలో ఆయన మాట్లాడారు. సినిమాలను, రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తానన్న ఆయన మన దగ్గర మిరాకిల్ ఏం లేదని, పనిచేయాలన్న చిత్తశుద్ధి ఉందని చెప్పారు. గుండెల నిండా కమిట్మెంట్తో పనిచేస్తానని, నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళ వెంట నడిచేందుకు నేనేమి సంకోచించానని వ్యాఖ్యానించారు.